ఇవి వచ్చేసి దుంప జాతి గడ్డలు. ఇది అల్లము. మోసులైతే ఉందండి వస్తుంది. మోసులైతే వస్తుంది, చాలా బాగా వస్తుంది మోసులు. అలాగే ఇది చేమదుంప అమ్మ పంపించింది. 1 కిలో ఉంది. ఇది కిలో పైనే ఉందన్నమాట ఈ గడ్డ. దీన్ని మళ్ళీ మనము బూడిస్తే ఈ కణుపులు వస్తాయి కదా, ఇలాంటి కణుపులు బూడిస్తే మళ్ళా బాగా వస్తాయి అన్నమాట గడ్డలు. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఇది పెద్దది. ఇలాంటివి మనము బూడ్చుకుంటే సరిపోతుంది. పెద్దవి అనేది మనకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం నాటుకుందాము. ఇదైతే మనం కూర వండుకోవచ్చు. అలా ఈ బుడుపులన్నీ తీసేసి మనం నాటుకోవచ్చు అనమాట. ఇది మోస అయితే వస్తుంది. ఇది కూడా మోసలు అయితే వస్తుంది. సేమ్ ఆలు లాగానే ఇది కూడా నాటుకోవాలి. అల్లం అయితే కొంచెం ఇసుక ఉండేటట్టు వేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇలా దుంప జాతి గడ్డలు మనము చాలా సులువుగా నేల మీద అయితే మనం నాటుకోవచ్చు. నేల మీద అయితే బాగుంటుంది అన్నమాట. బొద్దింక గడ్డకేమో అనేది ఇంకా మీరు కూడా దుంప జాతి గడ్డలు నాటుకోవచ్చు. ఇక్కడి నుంచి ఫామ్ అవుతుంది అనమాట మొక్క. చూసారా మోసు అనేది మరి ఇది మళ్ళీ మధ్యలో వచ్చింది. ఇలాగే నాటితే ఇలాగే వస్తుంది అనమాట. మళ్ళీ మన కూర వండుకోవాలంటే ఈ చెక్కంతా తీసుకొని మనం వండుకోవచ్చు. తాలింపు అరటికాయ తాలింపు చేసుకున్నట్టే. ఈరోజు మళ్ళీ ఒక 3 నేతి బీరకాయలు అయితే హార్వెస్ట్ అయితే వచ్చాయి. నిన్నైతే కొంచెం లేతగా ఉన్నాయి. ఇవి రోజు రోజుకి కాయ అనేది మనకు సైజ్ అనేది పెరుగుతుంది. అందుకని నిన్న తీసినది ఇవి నేను ఒకే వీడియో అయితే మీకు పోస్ట్ అయితే చేస్తాను. ఎండాకాలంలో మనకు ఆకుకూరలు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేతి బీరకాయలు కూడా ఇవి రావడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఎండాకాలం అయినా మనకు బాగా వస్తున్నాయి అన్నమాట. 3 కాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి కానీ అవి చిన్న చిన్నగా ఉన్నాయి. అవి ఇక్కడ ఒకటి ఉన్నాయి, అటుపక్క ఒకటి ఉన్నాయి. ఇంకా 3-4 కాయలు అయితే మనకు ఉన్నాయి అన్నమాట. అవి ఇంకొక రోజు అయితే వస్తాయి. ఆకుకూరలు చూసారా చాలా బాగున్నాయి కదా. ఇవి ఎండాకాలంలో చాలా బాగా వస్తాయి. మధ్యలో గోరింక ఫ్లవర్స్ చెట్టు కూడా ఉంది. ఇది గోరింక ఫ్లవర్స్ చెట్టు చాలా బాగుంది. తోటకూర ఇంకా ఈ గ్రో బ్యాగ్లో కూడా నేను తోటకూర అయితే పెట్టాను. ఇందులో వచ్చేసి అల్లం పెట్టాను. ఇంకా మోస అయితే రాలేదు, టైం పడుతుంది. ఆకుకూర అయితే వస్తుంది. ఇంకా ఈ బియ్యం సంచుల్లో ఇలా వంగ మొలకలు అయితే పెట్టాను, రూపాయి ఖర్చు లేకుండా. చూసారా ఎంత బాగా మనము రైస్ బ్యాగ్లో పండించుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపించే ఆకుకూరలు నేనైతే నారు పోయలేదండి. అవే మట్టిలో ఎంత చిక్కగా వచ్చాయో చూడండి. మనం నారు పోసినట్టుగా వచ్చాయి అన్నమాట. ఇది మన స్పెషల్ అన్నమాట. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. అక్కడ కొంచెం దూరం నుంచి కూడా చూపిస్తాను మీకు. టబ్స్ బాగా కనిపిస్తాయి చూడండి. ఆకుకూరలు ఎంత బాగుంటాయి గ్రీన్గా. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. రేపైతే హార్వెస్ట్ అయితే నేను చేస్తాను, రేపు చేస్తాను. ఇవి అక్కడక్కడ ఉన్నాయన్నమాట. చూసారా ఇట్లా అక్కడక్కడ ఉన్నాయి. ఒక్కొక్క గడికి 2-3 కాయలు అలా ఉన్నాయి. మంచి స్మెల్ అయితే వస్తుంది చిక్కుడు పూత. చూసారా అక్కడ. రేపైతే నేను ఈ చిక్కుడుకాయలు అనేది హార్వెస్ట్ అయితే మనం చేస్తాను అన్నమాట. వీడియో కూడా వీలైతే తీస్తాను ఫ్రెండ్స్. ఈ ఎండాకాలంలో పూత పర్లేదు కానీ సైజు తగ్గింది చూసారా చిక్కుడుకాయ ఈ ఎండలకు. ఇక్కడ చూసారా చిన్న మొక్కకు బీరకాయ చాలా పిందులు వచ్చాయండి.
మొత్తం నేను తుంచేసాను, ఎందుకంటే చెట్టు ఎదగదన్నమాట. ఇట్లా కటింగ్ చేస్తే మనకు ఎక్కువ కాయలు అనేది వస్తాయి. ఈ పిండి అనేది ఎదగనికూడదు అనమాట. కటింగ్స్ అయితే చేశాను. ఇదండి కటింగ్స్ అయితే చాలా పిందులు వచ్చి తీసేసాను. అది మిస్ అయిపోయింది. ఇంకా అది నేను పాలినేషన్ ఏం చేయలేదు. చూద్దాం. ఈ పందిరంతా చూసారా, మళ్ళా మొక్కలతో నింపాల. జూన్లో పెడతాను నేను మళ్ళా. జూన్ ఎందుకంటే ఇప్పుడు హైబ్రిడ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా వర్షాలు వచ్చితే మనకు బాగా మొక్కలు అయితే బాగా వస్తాయి అన్నమాట. ఈ కూలర్ టబ్లో ఇవి పడి మొలిసిన వంగ మొలకలు, వంగ చెట్లు పూత అనేది స్టార్ట్ అయిపోయింది. నారు ఉంటే నేను ఊరికి పంపించాను. వేరే వాళ్ళు అడిగితే వేరే పెంచుకుంటుంది ఒక మేడం అయితే, ఆ మేడంకి అయితే ఇచ్చాను. మా తమ్ముడు స్కూల్ టీచర్ అన్నమాట, హెడ్ మేడం. తను పెంచుకుంటుంది మొక్కలు. ఆర్గానిక్గా పండించుకుంటున్నాను, నాకు కూడా ఇవ్వని మరవము. అలాగే ఈ వంగ చెట్లు అవి తీసుకెళ్ళిపోయింది. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఇస్తున్నాను అనమాట మొక్కలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ చెర్రీ టమాటాలు విత్తనాలు మనం కలెక్ట్ చేసుకుందాము. ఇవైతే నాకు అక్క పంపింది అనమాట. ఎన్ని రోజుల నుంచో వీటి కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఇలా న్యూస్ పేపర్ మీద మనం వేసుకున్నాం అనుకోండి, విత్తనాలు మనం షేర్ చేసుకోవచ్చు. ఆరిపోతాయి అన్నమాట జ్యూసు. లేదంటే మనము ఒక స్టైనర్లో తీసుకొని వడగట్టుకునే సరిపోతుంది. మనకు ఇందులో ఉన్న జ్యూస్ గుజ్జు మనం వాడుకోవచ్చు అన్నమాట. నేను ఎప్పుడు టమోటాలు బాగా నచ్చినప్పుడు ఇట్లా చేసుకుంటాను అన్నమాట. ఇలా న్యూస్ పేపర్లో వేసేసి షేవ్ చేసుకుంటాను. ఆరిపోయినాక మనం పేపర్ అట్లాగే భూమిలో నానబెట్టేసినామంటే బాగా మొలకలు అనేది చాలా బాగా వస్తాయి. ఈరోజు పుల్లటి మజ్జిగ మనము మిరప మొక్కలకి ఇచ్చుకుందాము, పూత పిందె నిలబడడానికి. అంతకంటే ముందు నేతి బీరకాయలు ఒక 2 అయితే ఉన్నాయి, హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇది చూసారా, నేను తిరుమలకు వెళ్ళాను. అప్పుడు ఇది 2 days కోతులు రాలేదన్నమాట. ఇది నేను చూసుకోలేదు. కోతులు చూసారా ఎలా కొరికి పడేస్తున్నాయో. ఒక్కొక్క తూరి అట్లా ఉంటాయి అన్నమాట. అది చీర అవతల ఉండిపోయింది. అలాగే మనకు ఇంకొక కాయ కూడా మిస్సింగ్ అయిందనమాట హార్వెస్ట్ చేయడం. చూసారా, ఇది విత్తనాలకు వదిలేస్తాను. చూసారా ఎంత పెద్ద కాయో అయిందో. మరి ఇది సీడ్స్కు ఇంతకుముందు కాయ అయితే మనకు 2 కిలోలు ఉండేది, ఇది 1 కిలో వరకు వచ్చిందనమాట. ఇది సీడ్స్కి వదిలేస్తాను. ఇంకా ఇటువైపు కూడా ఒక కాయ ఉంది, ఇదైతే హార్వెస్ట్ అయితే చేసుకుంటాను. ఇవి కోతులు చూడలేదన్నమాట, చూసింటే కొరికి పడేయడము అలాంటివి చేసిండేది. ఇదైతే నేను క్లాత్ కట్టాను అన్నమాట, కోతులకు కనపరాకుండా ఉంటే. అట్లా నేను సీడ్స్ ఎలా డెవలప్ చేయాలా అనుకుంటా ఉన్నాను, అనుకోకుండా అది ముదిరిపోయింది. ఇంకా దాన్ని కోతులు డిస్టర్బ్ చేయకుండా ఉంటే మనకు సీడ్స్ అయితే వస్తాయి అన్నమాట. పిందులు కూడా ఆడాడ ఉన్నాయి. నిన్న కూడా కోతులు వచ్చాయి, కొన్ని పీకేసినాయి అన్నమాట. నా బాధ ఏంటంటే నాకు మల్లెపూలు లేకుండా పోతున్నాయి, బీర మొక్క ఆక్రమించి అనిపిస్తుంది. చూసారా మొగ్గ అనేది వస్తూ ఉంది. ఇంకొక మల్లి చెట్టుకి అయితే ఆకు దుర్చాను కానీ మొగ్గ అయితే రాలేదన్నమాట. ఇది ఇప్పుడిప్పుడే మొగ్గ మీద ఉందన్నమాట. 2 పూలు అయితే వచ్చేసాయి. తీగ కూడా పాక్కుంటూ ఉండదు. చూసారా మళ్ళీ తీగ, కానీ ఈ బీర తీగ మొత్తం ఆక్రమించేసింది. ఏం చేయాలి, మొక్క తీసేద్దామా అనుకుంటే ఇంకా కాయలు వస్తూనే ఉన్నాయి, 2, 3 అట్లా. సరే పూత అయితే వస్తూనే ఉంది.
నేనైతే ఒక 5 లీటర్ల నీళ్ళు తీసుకున్నాను. ఈ పుల్లటి మజ్జిగ నేను ఎర్లీ మార్నింగ్ 6:30 అయిన టైం, ఇప్పుడు 6:30 7 కాస్తుంది. ఈ టైంలో నేను ఏం వేయలేదు, ఓన్లీ పుల్లటి మజ్జిగ. ఈ ఆకుముడత తెగులు పోవడానికి ఈ పుల్లటి మజ్జిగ నేను స్ప్రే చేస్తాను, చల్లుతాను అన్నమాట ఈ మిరప మొక్కలకి. కొనగంటి కూర కూడా కొంత ఉంది, ఇలా మనం కట్ చేసుకుంటా ఉంటేనే బాగా వస్తుంది అన్నమాట, లేకపోతే అట్లా పండు బారిపోయినట్టు పోతుంది.